మానవత్వ విలువలతో నర్సులు పనిచేస్తారని, వారిని ప్రేమతో, దైవత్వంతో చూడాలని ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మద్దా వికాస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ మనకు నర్సులు దైవ సమానులని చెప్పారు. ముఖ్య అతిథులు గవర్నర్ పెంకి గోవిందరాజులు, సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ రిజిస్టర్ వనమి శ్రీనివాసరావులు మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. నర్సులు కృష్ణవేణి, నాగదేవి, సరళ, కృష్ణవేణి, నూకరత్నంలను సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కోశాధికారి కొత్త శ్రీరాములు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ పెంకే శివకుమార్, కోశాధికారి కిరణ్ కుమార్, జిఏఆర్ లక్ష్మీ నాగేంద్ర, టి వీరభద్రరావు, ప్రసాద్, శ్రేణు, భవానీ, నాగమణి, సరళ, అనుష, ఉపేంద్ర తదితర పాల్గొని జయప్రదం చేశారు. భరోసా, ఒక భద్రత. నేను ఏ పేషెంట్ గురించి ఫోన్ చేసి డాక్టర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వండి, వాళ్ళు కట్టుకోలేరు, పంపిస్తున్నానండి. ఎన్ని గంటలు పంపిస్తావు? నేను అరగంటలో వెళ్ళిపోతాను, నేను గంటలో వెళ్ళిపోతాను. సరే పంపించి నేను మళ్ళీ వచ్చి చూస్తాను అనే మంచి డెంగ్యూ ఫీవర్ టైంలో రాత్రి 2 గంటలకు ఒక కేసు పంపించానండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మా అంగన్వాడీ టీచర్ గారు ఇంత బాగుంటుంది, అంగన్వాడీ టీచర్ గారు హ్యాండిక్యాప్లు, వాళ్ళ అమ్మగారికి అయితే ఇంకా అసలు డెత్గా వచ్చారండి ఆవిడ. ఆ టైంలో 30,000 కౌంట్లో అయినా వాళ్ళని క్యూర్ చేసి పంపించారు. ఇప్పటికీ డాక్టర్ గారిని వాళ్ళు నేను ఊళ్ళోకి వెళ్ళినప్పుడల్లా ఆయన పుణ్యమేనండి, ఆయన పుణ్యమేనండి అంటారు. అలా ఒకటి కాదు, చిన్న ఉదాహరణ చెప్పుకోవడానికి ఎన్నో. అలాగే మరి ఈరోజు మనల్ని గుర్తించి మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మాకు ఈ పురస్కారం ఇచ్చి మమ్మల్ని సన్మానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలయన్స్ సేవ కార్యక్రమాలు చేస్తున్నాము. అదేంటంటే మెయిన్ నేను వాట్సాప్లో సారు మన శ్రీను వాట్సాప్లో స్టేటస్లో అది పెట్టడం చూసి నేనే ఫోన్ చేసి ఏంటి డాక్టర్ గారు అయ్యింది ఇంత ఖాళీగా ఉన్నారా ఎలా చేయడానికి అని నేను సార్ను ఒక ఆదర్శంగా తీసుకొని నేను పిలిచి అడిగి నేను ఈ క్లబ్లో జాయిన్ అయ్యాను. మరి అలాగే మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ప్రజల పట్ల మరి మంచి అంకితభావంతో సేవలు అయ్యి అందించారు. అలాగే మనం ప్రజలకు సేవ చేయడానికి మనకి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ నర్సింగ్లో ఉండం. అది మనం వినియోగించుకొని ప్రజలకు మంచి సేవలు అందియాలని మన డాక్టర్ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరికీ డాక్టర్ గారికి మంచి పేరు తేవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఈ విధంగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే మాకంటే కూడా మా అన్నయ్య సర్వీస్ చేస్తారు. మా అన్నయ్య చేసే సర్వీస్లో అయితే మేము 50% కూడా చేయలేము. యాక్చువల్గా చెప్పాలంటే మా అన్నయ్యలు అయ్యారు. నిజంగా సర్వీసెస్ అన్నా చాలా బాగా ఇస్తారు. సార్ కోసం నాకు తెలుసు, ఎందుకంటే అన్నీ నేను డైరెక్ట్గా చూస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఎలాంటి కేసు అన్నా కానీ చాలా ఈజీగా చేస్తాడు. దైవత్వంతో, మానవత్వంతో పనిచేస్తూ ఉంటారు. డాక్టర్స్ ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో అవి తప్పకుండా పాటించి, డాక్టర్లు అయితే మేము సలహా ఇచ్చి వెళ్ళిపోతాం. బట్ నర్సులు 24 అవర్స్ వాళ్ళ దగ్గర ఉండి పూర్తిగా సర్వీస్ చేస్తూ రోగుల ఆలనా పాలన చూసుకుంటూ వాళ్ళు మానవత్వంతో పనిచేస్తారు. కాబట్టి నర్సులు కూడా దైవ సమానులే. డాక్టర్ల వైద్యో నారాయణ హరి అంటాము. వైద్యో నారాయణ హరి అనేది ఒక డాక్టర్కే కాదు, ఈవెన్ నర్సులకు కానీ మన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజెప్తాను. ఎందుకంటే ఇది వీరి యొక్క వర్క్. కొంతమంది ఈ రోజుల్లో కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కూడా ఇంకా నర్సులు అంటే కొంచెం తేలిక భావంతో కూడా ప్రజలు ఉంటారు. ఇది చాలా పక్కా తప్పు. ఎందుకంటే నర్సుల్ని మనం ఎంత గౌరవంగా చూస్తే అంత మంచిది. ఎందుకంటే నర్సులు కానీ డాక్టర్ని కానీ చూడగానే రోగికి ఒక 50% జబ్బు పోద్ది, తర్వాత ఇచ్చి 50% ట్రీట్మెంట్. చాలామంది చూడండి, ఈ రోజుల్లో జబ్బుల్లో ఓ 50%కి వైద్యం అక్కర్లా, ఓ 50%కి మాత్రమే జబ్బులకి డాక్టర్ చాలా అవసరం. సో ఎందుకు అవసరం లేదంటే, సపోజ్ రొంప చేస్తుంది, ఈ రొంప ఖచ్చితంగా 5-6 రోజులు తగ్గిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ మింగడం మనకు అలవాటు. అలాగే కొంతమంది సొంత వైద్యాలు చేసుకుంటారు. సొంత వైద్యాలు కూడా పనికిరాదు. ఈ రోజుల్లో గూగుల్లో ఎక్కువ ఉపయోగించి గూగుల్తో వైద్యం చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా పేషెంట్లు నష్టపోతారు, కానీ వైద్యులకు ఏమాత్రం నష్టం ఉండదు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి మా ఎలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనమి శ్రీనివాసరావు, అలాగే మా కౌన్సిల్ కాకినాడ జిల్లా సెక్రటరీ
వెంకయ్య శివ, అలాగే కిరణ్ కుమార్, ట్రెజరర్ కిరణ్ కుమార్, అలాగే మిగిలిన సభ్యులు ఇక్కడ చాలా మంది వచ్చారు. శ్రీరాములు, అలాగే శ్రీదేవి, గార్ లక్ష్మీ నాగేంద్ర, ఇలా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. వీరభద్రరావు, శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, మా క్లబ్ సెక్రటరీ ఎన్ శ్రీనివాస్, వీరందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన వీరందరికీ, ప్రసాద్, అలాగే అందరికీ కూడా, అలాగే బాబీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.